హలో గైస్, మంజుమల్ బాయ్స్లో చూపించిన గునా కేవ్స్ లోపల ఇంకెవరు పడలేదు అనుకుంటే మీరు తప్పుగా అనుకుంటున్నారు. మూవీలో చూపించిన హర్రర్ కంటే యాక్చువల్గా గునా కేవ్స్ చాలా డేంజరస్. ఎందుకో చెప్తాను, వినండి. గునా కేవ్స్ లో పడిన సుభాష్ గుణలోకి పోయిన తర్వాత బయటకు వచ్చి ఏం చెప్పాడో తెలుసు. లోపల పడినప్పుడు సడన్ గా తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాను. 120 ఫీట్స్ లోపల పెద్ద వెడల్పు రాయి మీద పడ్డాను. 120 ఫీట్స్ అంటే నేను 6 ఫీట్ అయితే నాలాంటి 20 మంది నా భుజాల మీద నిల్చుంటే ఎంత హైట్ ఉంటుందో అంత లోపల పడ్డాడు. సుభాష్ లోపల ఫ్రీజర్ల చల్లగా మరియు బాడీ మొత్తం రక్తంతో నిండిపోయిందన్నారు. పైన ఉన్న తన ఫ్రెండ్ కాళ్ళపై పడి ఏడుస్తున్నాడు. అది కింద ఉన్న సుభాష్కి వినబడుతుంది. వినబడిన అరగంట తర్వాత రెస్పాన్స్ ఇస్తాడంట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కుట్టన్ సుభాష్ దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తాడు. అప్పుడు సుభాష్ సడన్గా గొంతు పట్టుకుంటాడు. ఒక ఇంటర్వ్యూలో అడిగారు, నువ్వు నిజంగా గొంతు పట్టుకున్నావా అని. అప్పుడు సుభాష్ ఏమంటాడంటే, ఇది నాకు, కుట్టిన్కి మరియు డైరెక్టర్ మధ్యలో ఉన్న సీక్రెట్, నేను అస్సలు చెప్పలేను అంటాడు. మంజుమల్ బాయ్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తమిళనాడు నుంచి రామనంతపురంలో ఒక అబ్బాయి సేమ్ ఇలాగే కిట్ హోల్లో పడిపోయాడు. అతన్ని తీసుకురావడానికి అక్కడ ఉన్న కొడైకెనాల్ పీపుల్ ట్రై చేశారు, కానీ ఫెయిల్ అయిపోతారు. అందుకని వాళ్ళ పేరెంట్స్ ఆ పడిపోయిన చోటు దగ్గరికి వచ్చి పాలు పోసి అంత్యక్రియలు కంప్లీట్ చేసుకున్నారంట. దీని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ చాలా ఫేమస్ అయింది. శర్మగా అనే ఒక రిచ్ పర్సన్ అండ్ మంచి ఏజ్ ఉన్న వ్యక్తి, అతను కూడా మంజుమల్ బాయ్స్లో ఎలా అయితే కిట్ హోల్లో పడిపోతాడో సేమ్ అలాగే పడిపోతాడు. కానీ ఇతను 300 ఫీట్ కంటే ఎక్కువ లోతులో పడిపోయాడంట. అప్పుడు కొడైకెనాల్లో కుప్పస్వామి అనే ఒక ఆయన ఆ కిట్ హోల్ లోపలికి వెళ్తాడు. అంత కష్టపడి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే షణ్మగ ఎవరైతే ఆ పిట్ హోల్లో పడిపోయారో అతని చనిపోయిన బాడీ సగమే దొరికిందంట. ఆ బాడీని కుప్పస్వామి ఆయన బయటకు తీసుకువచ్చి అతని బాడీని గునా కేవ్స్ దగ్గరలోనే పూడ్చారు. అసలు గునా కేవ్స్లో దయ్యం అనేది ఉందా లేదా అనేది ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమంటారు అంటే అక్కడ చనిపోయిన వారు చనిపోయినట్టే, వాళ్ళకి అంత్యక్రియలు కూడా జరగలేదు, అసలు చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే లోపలే ఉండిపోయారు. అక్కడ చాలా మంది గోస్ట్ అపీరియన్స్ కూడా జరిగాయి అని చెప్తారు. అక్కడ ఉన్న కొడైకెనాల్ పీపులే దీనికి ప్రూఫ్. అండ్ మంజుమల్ బాయ్స్ మూవీలో మీరు చూసినట్లయితే ఎప్పుడైతే సుభాష్ లోపల పడిపోతాడో వాళ్ళ ఫ్రెండ్ బయటకు వచ్చి ఒక కిరాణం షాప్ అతన్ని పిలుస్తారు కదా. పిలిచినప్పుడు ఆయన 2 నిమ్మకాయలు తీసుకొని లోపలికి పోతాడు. ఆ నిమ్మకాయలు ఎందుకు తీసుకువెళ్తాడు అంటే అక్కడ ఉంది దయ్యం అనేసి, ఆ దయ్యం నుంచి సేఫ్గా ఉండాలని ఆ నిమ్మకాయలను తీసుకువెళ్తాడు. అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ ఇప్పటికీ బిలీవ్ చేస్తారు అక్కడ ఉంది దయ్యమే అని. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలా జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాత మనం అసలు ఆ పిట్ హోల్కి వెళ్ళకుండా ఉంటే అయిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడే చాలా స్కేర్ విషయం ఉంది. మనం ఆ పిట్ హోల్ దగ్గరకు చూస్తుంటే లోపల ఏదో రకమైన లైట్ కనిపిస్తుంది. అంటే సో ఆ లైట్ ఏంటి అని మనం చూడడానికి వెళితే అది మనల్ని పీల్చుకున్నట్టు లోపలికి త్రో చేస్తుంది అంట. ఇది నేను చెప్పట్లేదు, అక్కడ లోకల్ పీపుల్ ఇలా జరిగాయి అని చెప్తున్నారు. సో ఇవే నేను తెలుసుకున్న గునా కేవ్స్ అన్టోల్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.